హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది 2024 ఎర్టిగా VXi స్మార్ట్ హైబ్రిడ్. ఈ స్మార్ట్ హైబ్రిడ్ అంటే ఏంటో మేము ఈ వీడియోలో వివరిస్తాం. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు స్మార్ట్ హైబ్రిడ్ అని ఉంది. ఈ వెహికల్ డ్రైవ్ చేస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనం రన్నింగ్లో ఉన్నాం. వెహికల్ తీసుకొని జస్ట్ 3000 కిలోమీటర్సే తిరిగింది. ప్రజెంట్ అయితే మైలేజ్ ఇంత ఇస్తుంది. హైవేస్లో వెళ్ళినప్పుడు మనకి మైలేజ్ 16 నుంచి 17 వస్తుంది. కంపెనీ వాళ్ళు 20 అని చెప్పారు. చూడాలి మరి నెక్స్ట్ సర్వీసింగ్ అయినాక ఎంత వస్తుందో. మనం ఇప్పుడు స్మార్ట్ హైబ్రిడ్ గురించి తెలుసుకుందాం. స్టీరింగ్ దిప్పు, ఇది మన స్మార్ట్ హైబ్రిడ్. కొంచెం ఎక్సిలేటర్ మీద మనం పవర్ ఇస్తే అప్పుడు ఇది బ్యాటరీ నుంచి వెళ్ళి తీసుకుంటుంది. ఈ వెహికల్ కంప్లీట్ కంపెనీతో మనకి 2 బ్యాటరీలు వస్తాయి. ఆ 2 బ్యాటరీలు ఒకటి సీట్ కింద ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ సీట్ కింద. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మన ఇంజన్లో ఉంటుంది. ఈ 2 బ్యాటరీల నుంచి వెళ్ళి మనకి మోటార్కి పవర్ పోయి దాని నుంచి వెళ్ళి ఇంజన్కి వెళ్తుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి, నేను ఇది మళ్ళీ ఇది ఛార్జ్ కావాలంటే మనం ఎక్సిలేటర్ మీద కాల్ తీస్తే ఛార్జ్ అవుతుంది. మనం ఎక్సిలేటర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఈ బ్యాటరీ నుంచి వెళ్ళి పవర్ అనేది ఇలా వెళ్తూ ఉంటుంది ఇంజన్కి. దానివల్ల ఇది మనకి ఇప్పుడు ఇది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ దీనికి ఉపయోగపడుతుంది. ఈ ఎనర్జీ అనేది మనకి ఇట్లా ప్రొడ్యూస్ కావడం వల్ల మనకి మైలేజ్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎక్సిలేటర్ మీద కాల్ తీసినాం, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. మళ్ళీ ఎక్సిలేటర్ ఇస్తున్నాం ఫోర్స్గా, మళ్ళీ పవర్ బ్యాటరీ నుంచి వెళ్ళి ఇంజన్కి వెళ్తుంది. ఇది స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్. ఈ స్మార్ట్ హైబ్రిడ్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. మనకి ఇంజన్కి బ్యాటరీకి మధ్యలో మోటార్ ఉంటుంది. ఈ మోటరే టోటల్ ఫంక్షన్ చేసుకుంటుంది. బ్యాటరీ ఛార్జ్ చేయాలన్నా, బ్యాటరీ నుంచి వెళ్ళి పవర్ పోవాలన్నా. ఇది ఫ్రెండ్స్ స్మార్ట్ హైబ్రిడ్ అంటే. బాయ్ అందరికీ, మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం.